బెనిఫిట్ షో జరిగింది, టికెట్ల రేటు పెరిగింది, నన్ను మర్చిపోయినారు అనేది చర్చ స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా అసలు ఇక్కడ ఇన్ని రోజుల నుంచి అన్ని షోలకు కూడా నడుస్తున్న బెనిఫిట్ షో వారిని మర్చిపోయారన్న విషయం పేరుని మర్చిపోయిన విషయం పాయింటే కాదని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న చెప్పారండి సినీ పెద్దల మీటింగ్ లో. ఇంకా దానికే ఉంది, క్లారిటీ ఇచ్చారు. అట్లాగే వరల్డ్ క్లాస్ స్టూడియోస్ కు సంబంధించి సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది విషయాన్ని మళ్ళీ దఫాలుగా చర్చిద్దాము. అలాగే ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం సినిమా పరిశ్రమ అభివృద్ధికి, స్టూడియోల నిర్మాణానికి ఏదైనా సరే సహకారం అందిస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పారు చాలా క్లియర్ గా. ప్రతిదీ రాజకీయం చేద్దామంటే ఎట్లా? మేము రాజకీయం అంటలేమండి, మీకు అర్థమవుతుంది కదా, మీకు ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్తున్నా. ఈ ఇష్యూ అనేది వారే చెప్పారు ముఖ్యమంత్రి గారు నిన్న. మాకు అసలు పేరు మర్చిపోయిన పాయింటే నాకు లేదు మైండ్ లో. అసలు అది కూడా ఎలా డిస్కస్ చేస్తారని అన్నారు. మర్చిపోలేదు, అది ఆయన చాలా చెప్పుకోవచ్చు నిన్న. కానీ నిన్న వాళ్ళంతా వచ్చినప్పుడు అసలు నా మనసులో అది పాయింటే కాదన్నారు. సరే కంక్లూడ్ చేస్తారు సార్ తో జగదీష్ రెడ్డి గారు. సార్ పిలుచుకున్నటువంటి పరిస్థితి అంతర్జాతీయ సినిమాలు నిర్మించే విధంగా హైదరాబాద్ ని ఒక హబ్బు చేయండి మీరు అని చెప్పి సూచించాడు. దానికి తగిన సహాయం సహకారాలు అందిస్తామని చెప్పాడు. అంతే కదా. అన్ని రకాలుగా హైదరాబాద్ లో మా ఐటీ మంత్రి కేటీఆర్ గారు గతంలో హైదరాబాద్ లో చాలా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఏం కావాలో చేసి పెట్టారు. కాబట్టి ఎవరైనా కూడా సినిమా తీసుకోవడానికి కానీ పెట్టుబడులు కానీ అనేకం గత 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఉంది కాబట్టి వస్తాయండి. వాటిని కూడా నడిపించలేకుంటే మధ్యలో ఇటువంటి వాళ్ళ ఫెయిల్యూర్, వాళ్ళు సెక్యూరిటీ చాలా హీరో వస్తున్నప్పుడు మినిమం సెక్యూరిటీ ఇస్తే ఆమె చనిపోయే పరిస్థితి ఉండపు, ఇంత ఇష్యూ జరగపు. అసలు బెనిఫిట్ షో గురించి కానీ తర్వాత టికెట్ల చనిపోకపోతే ఈ ఇష్యూ ఉండపు. ఆమె చనిపోదండి. తర్వాత ఆయన మాట్లాడి ఆయన పేరు కరెక్టే మీరు చెప్పింది. మళ్ళీ పేరు మర్చిపోయింది అంటారు. ఆ మాట వద్దని చెప్పారు ఆయన ముఖ్యమంత్రి గారు. అది లేదన్నారు సార్. కేసీఆర్ కూడా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఏదో కొండ అదే గుర్తురాట్లేదు, ఆ కొండ కూడా ఇండస్ట్రీని పెద్ద హబ్ చేస్తానన్నారు. గుర్తుందా బాలు గారు? అవును సార్. మరి అదేమైంది? ఇప్పుడు ఇది కూడా విడతల వారిగా కేసీఆర్ గారు ఫస్ట్ మనకు సంబంధించినటువంటి ఇరిగేషన్ పైన ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ తీసుకున్నాడు. ఇరిగేషన్ తర్వాత మిగతాది ఏదైతే ఉంటుందో అభివృద్ధి దశల వారిగా ఈసారి మూడోసారి ప్రభుత్వం వస్తే సినీ రంగం మీరే దృష్టి పెట్టి జగదీష్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. సార్ మీరు 10 సంవత్సరాల ఏ అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. 10 సంవత్సరాలు ఎట్లుంది ప్రభుత్వం, ఈ గత సంవత్సరంలో ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చాలా తెలుసు. రాజకీయం మాట్లాడడానికి అంటారు. ఇలా గతంలో 10 సంవత్సరాల్లో ప్రభుత్వ పనితీరు సంవత్సర ఈ ప్రభుత్వం రాజకీయం మాట్లాడడానికి ఇక్కడ ప్యానెల్ లో కాంగ్రెస్ లీడర్ లేరు. ఇలా చాలా మంది బాధ్యులు కూడా చాలా మంది హైదరాబాద్ మొత్తం వన్ సైడ్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అన్ని కాంగ్రెస్ లీడర్ లేరు, బీజేపీ లీడర్ లేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది జీరో, ఏమి లేదు. ఇలా ఈ సినిమా హీరోలు కూడా ఒక్క నిమిషం అండి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలనేసి డిమాండ్ చేస్తాడు. బాలు గారు ఇది పొలిటికల్ డిబేట్ కాదు. ఇది మీతో పాటు ప్యానెల్ లో కాంగ్రెస్